వెల్కమ్ టు గుడికథ ఛానల్. ఇక్కడ నాగిరెడ్డిపల్లిలోని రమణ మహర్షి వారి ఆశ్రమంలో ఉన్నాం మనం. ఇక్కడ దేవతామూర్తులు ఉన్నారు. బంగారు శివలింగం. ఇద్దడం రాగి అన్ని శివలింగేశ్వర శంభో శంకర శంభో శంకర ఆయన వచ్చి చేస్తున్నారంట రాజేశ్వరి పోనీ ఇప్పుడు మన పెద్దయ్య గారు లేరు కదా. అన్ని శివలింగాలు ఉన్నాయి ఇక్కడ. ఇది విశ్వామిత్ర వారిది దర్బారు. విశ్వామిత్ర మహర్షి చూసాను. ఇది శ్రీ అరుణాచలం శ్రీ భగవాన్ రమణ మహర్షి వారి కూడా ఉన్నారు ఇక్కడ. ఇవన్నీ శివలింగాలే. ఇది జమదగ్ని మహర్షి వారి ఆశ్రమం. ఇక్కడ బాబావారు ఉన్నారు. పెద్ద శివలింగాలు ఉన్నాయి. అన్ని స్ఫటికలింగాలు ఇవి. మహాదర్బార్ ఇది. భృగు మహర్షి దర్బార్ ఇది. ఇక్కడ ఎన్ని స్ఫటికలింగాలు ఉన్నాయో. ఒక్క శివలింగాన్ని దర్శించడమే మనం ఎంతో పుణ్యం అనుకుంటాం, కానీ ఇక్కడ సహస్రలింగాల కన్నా ఎక్కువగా ఉన్నాయి. ఇది కన్నవ మహర్షి దర్బారు. యోగేశ్వరీ దేవి, సిద్ధగురు షిరిడి సాయిబాబా, రమణ మహర్షి వారు, కాళికామాత, సాయిబాబా వారు. దర్శించుకోండి ఇన్ని శివలింగాలను. ఇది నాగిరెడ్డిపల్లిలోని రమణ మహర్షి వారి ఆశ్రమం. దీన్ని రమణాశ్రమం అంటారు. ఇది అత్రి మహర్షి దర్బారు. 25 శివలింగాలు ఉన్నాయి. అమ్మవారు ఉన్నారు, నటరాజస్వామి ఉన్నారు, సాయిబాబా ఉన్నారు. అన్ని స్ఫటికలింగాలు. సాయిబాబా గారు ఉన్నారు. ఇది స్వయంభు మను దర్బారు. ఋషిలింగాలు 27. శ్రీ కాళీమాత, సాయిబాబా వారు, స్ఫటికలింగాలు. శ్రీ సతీదేవి దర్బార్, రుద్ర భగవాను, సాయిబాబా వారు, శివలింగాలు. ఇంత పెద్ద శివలింగాలు. శ్రీ సతీదేవి నమః. అమ్మవారు. ఓం సతీదేవి నమః. అమ్మవారు, అయ్యవారు. శ్రీ మహారుద్రాయ నమః. ఇదంతా రమణ మహర్షి వారి ఆశ్రమం. ఇది తీసుకెళ్ళరు కనుక లోనికి వెళ్ళి చూసి వచ్చేయండి. లోపల అన్నారు అసలు చెప్పాడు. ఎటు చూసినా మనకి శివలింగాలే కనబడతాయి. శ్రీచక్రాలు, శివలింగాలు. వెళ్ళాం కదా, మనం శివలింగాలు దర్శించుకోండి. దివ్య ఆశీస్సులు పొందండి. శ్రీచక్రాలు, శివలింగాలు. స్ఫటికలింగేశ్వర్ సన్నిధానంలోని స్ఫటికలింగం.
ఒక పొల్యూషన్ లేని వాతావరణంలో ఈ ఆశ్రమం ఉంది. మీరు ఒక్కసారి నా వీలు చూసుకొని దర్శించుకోండి. ఇన్ని స్ఫటికలింగాలు, శివలింగాలు, శ్రీచక్రాలు, అమ్మవార్లు ఎక్కడ మనకు కనపడరు. అన్నీ ఒకచోటే ఉన్నాయి. అదే రమణ మహర్షి వారి ఆశ్రమం. ఎన్ని సంవత్సరాలు అయింది బాబు ఇది కట్టి? 9 సంవత్సరాలు. అంటే అన్నీ ఒకసారి పెట్టలేదు కావచ్చు, కొన్ని కొన్ని పెట్టారు. ఈ స్వామి స్పర్శలింగేశ్వర స్వామి మనం చేతులతో ఏ కోరికన్నా కొద్ది ముట్టుకొని ఏ కోరికన్నా కోరుకుంటే తీరుతుందని చెప్తున్నారు. ఇక్కడ నించున్న శ్రీ పరమేశ్వర్ వారు ఉన్నారు. బంగారు రూపంలో ఉన్నారు. ఏడు అడుగుల పంచలోక విగ్రహం. పార్వతి 105 శివలింగాలు. మొత్తం ఎన్ని శివలింగాలు ఉంటాయి కదా? 2030. ఎన్ని ఎకరాలండి ఇది మొత్తం? 108 ఎకరాలు. 80. తిరుగుళ్ళ నడుచుకుంటానే తిరుగుతున్నారు. అదే శ్రీచక్రాలు పూజ చేసుకుంటే 100 రూపాయలు అంటే మన వెళ్ళొచ్చా అండి? వెళ్ళమా?